రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఈ 12 గ్రామాల్లోని సుమారుగా 9500 ఎకరాల వ్యవసాయ భూమి సస్యామలమవుతుందన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా రైతులకు సంఘీభావం తెలిపి తన యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగినది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి కాళేశ్వరం ప్యాకేజీ కింద 11/6 ప్యాకేజీ నిర్మాణ పనులకు వెంటనే పూర్తి చేసి ఈ సగటు రైతులను ఆదుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వానికి ఇటు సమస్యలను వివరించి ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. భూసీకరణ పూర్తి స్థాయిలో చేసినా కూడా బాధిత రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 కోట్ల రూపాయల ప్రభుత్వం వెంటనే విడుదల చేసి నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కార్యవర్గ సభ్యురాలు జవ్వాజీ విమల, సీనియర్ నాయకులు రాయమల్లు గురిజాల శ్రీధర్, అశోక్, ప్రభాకర్, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ ఈ ప్రాంతంలో రైతులు ఇక్కడ కాల్వ నిర్మాణం ఆగిపోవడం వల్ల ఇక్కడ రైతులకు నీళ్ళంతగా పంట పొలాలు ఎండిపోవడం జరుగుతూ ఉంది. దీని మీద ఈ కాల్వ నిర్మాణం వెంటనే చేపట్టాలని మరి గత 4 రోజులు చేస్తున్న రైతుల దీక్షకు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే వీరి రైతుల సమస్యలు పరిష్కరించాలి, కాలువ నిర్మాణం వెంటనే చేపట్టి ఇక్కడ రైతుల పంట పొలాలకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్టయితే తలాబ్కే సముద్రం పెట్టుకొని చేప దూపగేసిన పద్ధతిగా ఇక్కడ కనబడతా ఉంది. చిన్న సమస్య ఇది. ఒక 4 కోట్ల రూపాయల సమస్యను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్న రైతులకు ఈ సమస్య వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వందలాది వేలాది మంది రైతులకు సంబంధించిన పొలాలు ఎండిపోవడానికి కారణం గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని చూస్తూ ఉంటే మరి రైతుల పట్ల ఏ రకంగా ప్రజల పట్ల ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో దీని వైఖరి బట్టి మనకు కనబడతా ఉంది. మరి 4 కోట్ల రూపాయలు అంటే పెద్ద సమస్య కాదు, 4,000 కోట్లు కాదు, మరి ఎన్నో వేల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఈ చిన్న సమస్య ఎందుకు పరిష్కారం చేస్తలేదని ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ 11th 6 ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి కేవలం 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. అది దీనికి 16 గ్రామాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కేవలం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరి ఇది సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆది సీనన్న కావచ్చు, వీళ్ళందరూ ఈ సమస్యను వెంటనే, అట్లాగే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వీళ్ళందరూ వెంటనే ఈ సమస్య ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువ నిర్మాణం పూర్తి చేయాలి. ఇక్కడే ఉన్నటువంటి రైతుల సమస్యలు మొత్తం పరిష్కరించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం మీద నేను సిపిఎం పార్టీగా మంత్రి గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న వీప్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పెద్దలు వాళ్ళందరూ కలిసి కూడా పార్టీ పరంగా వాళ్ళకి తెలియజేసి సమస్య పరిష్కారం కూడా కృషి చేస్తామని సందర్భంగా చేస్తా ఉన్నాం.